ఫ్రెండ్స్, మనకు ఎన్ఎస్టిఎస్ సర్వేలో ఫ్యామిలీ సర్వేలో మీరు కొత్తగా వచ్చింది. ఇప్పుడు పిల్లల వ్యక్తిగత వివరాలు ఎలా 42 క్వశ్చన్స్ వచ్చినాయి. వాటికి ఎస్ ఆర్ నో అని పెట్టడం, ప్రతి ఒక్కరికి పుట్టినప్పటి నుండి 5 years వరకు వివరాలు ఎంట్రీ చేయడం. చూడండి, ఫ్యామిలీ సర్వే ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత ఇందులో చూడండి, ఇక్కడ చూడండి, ఇది పాజిటివ్ యాక్షన్ ఆన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ పీపుల్ విత్ డిజబిలిటీస్ అని ఉన్నది కదా, ఇది ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళ పిల్లలు ఉంటారుగా, నేను ఇప్పటికీ 2 చేశానండి. మాకు చెప్పారు ఈరోజు మనకు May 15th లోపు ఇది ఎంట్రీ చేయాలట. ఓకేనా. వ్యక్తిగత వివరాలు ఆ పిల్లలు పుట్టిన పాప 0 to 5 years వరకు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వీళ్ళ వివరాలు ఎంట్రీ చేయాలి. అయితే ఇక్కడ మనకు ఈ పాప ఇప్పుడు మనదీప్ అనే బాబు ఉన్నాడు. ఈ బాబుది ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఏమని వచ్చింది, పుట్టిన వెంటనే శిశువు ఏడ్చాడా అన్నది మనకి ఇప్పుడు అన్నది ఏడ్చాడా ఏడవలేదా అన్న చెప్పి మనం ఇక్కడ సెలెక్ట్ అది ఇక్కడ చేయాలి ఎస్ అని. ఎలాగో పుట్టిన వెంటనే పిల్లలు ఏడుస్తారు కామన్గా, అదొకటి. మళ్ళీ తర్వాత కారణం లేకుండా శిశువు ఎక్కువ ఏడుస్తాడా అని చెప్పేసి ఉన్నది. ఇక్కడ సెలెక్ట్ ఆన్సర్ అని ఉన్నది. ఇక్కడ దీని మీద ప్రెస్ చేయాలి, సెలెక్ట్ ఆన్సర్ మీద. ఇక్కడ నో, కారణం లేకుండా ఏడవరు కదా పిల్లలు, అందుకని ఇది. ఇంకొకటి ఏంటంటే ఫిట్స్, ఆకస్మిక కదలికలు, స్పృహ తప్పడము పిల్లవాడిలో ఉందా అంటే, మనం ఈ వ్యక్తిగత వివరాలు పిల్లల తల్లిదండ్రులని పిలిచి ప్రతి ఒక్కరింటికి మనమన్న వెళ్ళి పిల్లల వివరాలు సేకరించి వాళ్ళ తల్లుల ముందర మనము ఇది ఎంట్రీ చేయాలి. ప్రతి ఒక్క వివరాలు ఇలా 42 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ వరకు ఇది మొత్తం ఆన్సర్స్ ప్రతి ఒక్కరికి ఎస్ ఆర్ నోనే ఉన్నది కాబట్టి అలా చేసి సబ్మిట్ ఎంట్రీ చేయాలి. చేసిన తర్వాత మనకు ఇక్కడ గ్రీన్లోకి వస్తుంది. ఓకేనా. ఇలా మన సర్వేలో ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారో అంతమంది ఎంట్రీ చేయాలి. ఓకేనా. ఇలా చేసుకోండి. ఓకేనా.